तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तमसञ्जीवं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सगणललिता श्रीविशाखांश्च ॐ नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरवाणी नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपीश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधा वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भक्ति उत्तम श्लोके भक्ति भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गं लङ्घयते गिरिं यत्कृपातम् अहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण ప్రభుజీస్ మాతాజీస్ ఇవాళ మనము శ్రీకృష్ణ బుక్లో 60 కానీ 61 చాప్టర్ కానీ కొన్ని బుక్స్లో 60 అని ఉంది, కొన్ని బుక్స్లో 61 అని ఉంది. శ్రీకృష్ణుడి సంతత మరియు బలరామునిచే రుక్మి వధం అన్నమాట. ఈ చాప్టర్ చెప్పుకుంటాం. శ్రీకృష్ణుడి సంతతి అంటే శ్రీకృష్ణుని పరివారంలో ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని, ఆ తర్వాత ఎంతమంది పిల్లలు, వాళ్ళకి ఎవరు పెళ్ళాంలు పిల్లలు అన్నీ తెలుసుకుంటాం అన్నమాట. అయితే కృష్ణుడికి 16,101 మంది భార్యలు కదా, ఇది మనకు తెలిసే. అయితే శ్రీకృష్ణుని భార్యలు ఇంతమంది ఉన్నారు అని మనం జనరల్‌గా కామన్ పబ్లిక్ ఏమనుకుంటారంటే, అమ్మో! ఇంతమంది పెళ్ళాంలు, ఇంతమంది ఎలా చూసుకుంటారు ఒకరే అని కొంతమంది తప్పుగా కూడా దాన్ని అర్థం చేసుకుంటారు. కానీ కృష్ణుడు భగవంతుడు కాబట్టి, దేవుడు కాబట్టి ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఇంతమంది పెళ్ళాంలు ఉండడానికి కూడా కారణము ఏంటంటే జన్మంలో ఎవరెవరికైతే కృష్ణుడు వరాలు ఇచ్చారో వాళ్ళందరినీ భార్యలుగా యాక్సెప్ట్ చేశారనమాట. భార్యలుగా చేసుకుని వాళ్ళు ఇచ్చిన వరాన్ని తీర్చారనమాట. అందుకే ఇంతమంది భార్యలున్నారు. అయితే ఇప్పుడు ఇంతమంది భార్యలు అందరూ యాక్చువల్లీ రాజకుమార్తెలే అన్నమాట. ఎవరు ఆర్డినరీ పీపుల్ మనలాంటి వాళ్ళు కాదు. భార్యలందరూ.
అయితే భార్యలందరూ చాలా అందంగా ఉంటారు. చాలా సుశీలవంతులనమాట. అయితే కృష్ణుడు ఇప్పుడు 16,108 భార్యలున్నప్పటికీ ప్రతి భార్యతో ఎప్పుడూ ఉండి ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఒక భర్తగా ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా! అవన్నీ తను తీర్చుకుంటా ఉంటారనమాట ఎప్పటికప్పుడు. ఎవరితో హ్మ్. వాళ్ళ వాళ్ళ ప్యాలెసెస్ ప్రతి వాళ్ళకి ఇంద్రభవనాలు ఉంటాయన్నమాట. ప్రతి రాణికి, ప్రతి భార్యకి వాళ్ళ వాళ్ళ ప్యాలెస్ ఉందన్నమాట. ఆ ప్యాలెస్‌లో వాళ్ళ పిల్లలతో వాళ్ళు పరిచారకులతో వాళ్ళ సర్వెంట్స్ అంతా దాసీలుంటారు కదా! చాలామంది దాసీలు అంతా ఉంటారు. చాలా అందంగా వాళ్ళుంటారు. మళ్ళీ వాళ్ళకు ఆహ్, ఉన్న భవనాలవన్నీ కూడా ప్యాలెసెస్ అన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. చాలా బావుంటాయన్నమాట. అయితే ఈ భార్యలందరూ ఏమనుకుంటారంటే, కృష్ణుడెప్పుడు నాతోనే ఉంటాడు. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలేసి వెళ్ళరు. ఎప్పుడు నాతోనే ఉంటారు. నేనే అందరికన్నా లక్కీ అనమాట. నేను చాలా భాగ్యవంతురాలిని. నాతోనే కృష్ణుడెప్పుడు ఉంటాడు అని అనుకుంటారు. వాళ్ళకి తెలీదు కదా! కృష్ణ దేవుడు ఒక్క టైంలో ఎన్ని చోట్లైనా ఉండొచ్చు. ఎన్ని పనులైనా చేయొచ్చు. కృష్ణకి అంత కేపబిలిటీ అండ్ కెపాసిటీ ఉందనమాట. అయితే కొన్నిసార్లు వాళ్ళు తప్పుగా కూడా అనుకుంటారు. భార్యలు కదా! అయితే ఏమనుకుంటారంటే, కృష్ణ ఎప్పుడు నన్ను వదిలేసి ఎళ్ళడు. నేనే అందరికన్నా మంచి భార్యని అని అలా అనుకుంటూ ఉంటారనమాట. అయితే వాళ్ళకు తెలియదు కృష్ణకి అవసరమా అండి అసలు పెళ్ళాంలు, భార్యలు, పిల్లలు ఏమీ అవసరం లేదు కదా! కృష్ణ అయితే దేవదేవుడు అనమాట. కానీ వీళ్ళు ఆడవాళ్ళు కదా! అంత అర్థం చేసుకోరు అని అలా చెప్పారనమాట. ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోరు. కృష్ణుని మహత్యము ఆహ్, అనుకుంటారు ఏంటంటే ఎప్పుడు నాతోనే ఉంటారు కృష్ణ. కృష్ణ నాకే సొంతము అలా వైఫ్‌లు అనుకుంటారు కదా! ఎప్పుడో ఇంకొకటేంటంటే మనము భర్త ఇంట్లో ఉంటే చాలా సంతోషంగా ఉంటది. అదే ఎప్పుడూ ఉంటే ఎంత బావుంటుందనిపిస్తుంది కదా! తను ఆఫీస్‌కెళ్తారు, మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఈ కాలంలో అయితే అప్పుడనిపిస్తది అరే! ఇంత టైం ఉండరు, అక్కడికెళ్తారు అలా అనుకుంటారు. ఇప్పుడేమో కృష్ణ ఏంటంటే ప్రతి భార్యతో హ్మ్. ఎప్ ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు వాళ్ళతో. అయితే అది కూడా 16,108 భార్యలతో, పిల్లలతో ఉండి అన్నీ తన బాధ్యతలన్నీ ఒక హ్మ్. హస్బెండ్‌కుండే ఒక పతికుండే బాధ్యతలన్నీ అన్నీ నిర్వహిస్తూ ఉంటారనమాట. అంత గొప్ప ఇది కృష్ణుడంటే అంత గొప్పనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కృష్ణకి కృష్ణ సంతతి అంటే ఎంతమంది పిల్లలు? మనకు యూజువల్లీ కూడా చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా! కుతూహలం ఉంటుంది. ఎవరైనా కలిస్తే మనం ఏమడుగుతాము? ఆహ్, హ్మ్. ఆహ్, కొత్త వాళ్ళని కలిస్తే అడుగుతామనమాట. మీ వారేం చేస్తారండి? ఎంతమంది పిల్లలు? పిల్లలేం చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళకి పెళ్లయిపోయిందంటే, అవునా! మీ పెళ్లయిపోయిందా? ఓకే. అయితే వాళ్ళు అబ్బాయయితే అమ్మాయి ఎక్కడ అమ్మాయి? ఏం చేస్తుంది ఆ అమ్మాయి? అని అలా అడుగుతాం. కాబట్టి ఇప్పుడు దేవుడు కృష్ణుడు కదా! కృష్ణుడు దేవుడు కదా! కృష్ణ తరువాత ఇంతమంది భార్యలు, వాళ్ళకెంతమంది పిల్లలు? వాళ్ళేం చేస్తారు? వాళ్ళెలాంటి వాళ్ళని అన్నీ మనకు ఒక మనకు తెలుసుకోవాలని ఎప్పుడూ ఉంటుంది కదా! అయితే ఈ స్టోరీలో మనం అది మాట. కృష్ణుడికి 16,000 భార్యలు అందరికన్నా ఫస్ట్ వైఫ్ ఎవరంటే రుక్మిణి. ఓకే. ఇప్పుడు ఏం చెప్పారంటే కృష్ణుడికి ప్రతి భార్యతో 10 మంది అబ్బాయిలున్నారనమాట. కొడుకులున్నారనమాట. అయితే ఇప్పుడు మనము ఆ లెక్కేసుకుంటే ఎంతమందయిపోతారండి? 10 మంది 16,000 భార్యలు 16,101 భార్య అంటే 10 టైమ్స్ అయిపోతారు కదా! అంతమంది అబ్బాయిలున్నారు కృష్ణుడికి. అందరూ కృష్ణలాగే వివేకవంతులు, కీర్తివంతులు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, త్యాగం ఉన్నవాళ్ళు మొదలైకొని అంత సంపదలు, ఈ సంపదలన్నీ వాళ్ళకి ఉన్నాయన్నమాట కృష్ణుడిలాగే. అంటే పేరెంట్స్ క్వాలిటీస్ ఒస్తాయి కదా! పిల్లలకి ఎట్లాగో. అలా కృష్ణుడికి ఉన్న కొడుకులందరికీ ఈ క్వాలిటీస్ ఈ కృష్ణ ఉన్న గుణాలన్నీ సుగుణాలన్నీ ఉన్నాయన్నమాట.
ఇప్పుడు కృష్ణ ఇంతమంది భార్యలకి దొరికాడు అండ్ కృష్ణ వాళ్ళతో ఉంటున్నారు అంటే వాళ్ళు ఎంత ఎంత అదృష్టవంతులు కదా! ఎందుకంటే దేవుళ్ళే ద్వారకా నుండొచ్చిన దేవుళ్ళందరూ బ్రహ్మ లాంటి వాళ్ళకి కృష్ణ దొరకడం అంటే చాలా కష్టం. కృష్ణ సాన్నిధ్యము, కృష్ణ టైము, మళ్ళీ కృష్ణ ప్రేమ పొందాలంటే మనమందరూ కూడా అదే కదా! కృష్ణ దొరకాలని మనము ట్రై చేస్తున్నాం. వాళ్ళకందరికీ అంత సులువుగా దొరికేసారా కృష్ణ? అని ఈవెన్ దేవుళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. అమ్మో! వీళ్ళు రాణిలు ఎంత ఎంత వాళ్ళ భార్యలు, కృష్ణ భార్యలు ఎంత లక్కీ, వాళ్ళెంత అదృష్టవంతురాళ్ళు. వాళ్ళకి ఎల్లప్పుడూ కృష్ణ సాన్నిధ్యం ఉంటుంది. కృష్ణ కంపెనీ ఉంటుంది. కృష్ణతో ఉండడానికి ఉంటుంది అని వాళ్ళు దేవుళ్ళు కూడా అనుకునేవాళ్ళనమాట. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరు భార్యలు అందరూ చాలా చాలా అందంగా ఉన్నారంట. వాళ్ళకు ప్యాలెసెస్ కూడా మహలాలు అవి వాళ్ళు ఉండడానికి ఆహ్, ఇండ్లు అవి చాలా అందంగా ఉన్నాయి. చాలామంది పనివాళ్ళు అంతా ఉన్నాయన్నమాట. ఎందుకంటే కృష్ణుడు అంత సంపన్నుడనమాట. మనము వింటాం కదా! కృష్ణకి ఏం లోటుంది? ఏది తప్పు లేదు. ఎన్ని కావాలంటే అన్ని పుట్టించేయొచ్చును. అలా అని కృష్ణ అందరిని చూసుకుంటూ ఉంటారనమాట. అయితే వీళ్ళందరూ రాణులు ఏం చేస్తారంటే కృష్ణ వస్తారని వెయిట్ చేస్తారు. ఎప్పుడు కృష్ణ రాగానే వాళ్ళు రెడీగా ఉంటారనమాట. కృష్ణ కి ఏమేమి కావాలో అన్నీ చూసుకోవాలి. వాళ్ళప్పుడు ఇంత వేల మంది దాసీలు, పరిచారకులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కకు జరిపేసి వాళ్ళే కృష్ణని చూసుకోవాలి. కాళ్ళు పట్టాలా? కాళ్ళు నొప్పేస్తున్నాయా? లేకపోతే చామరవి చేస్తారు కదా! అది చేయాలా? ఏమన్నా వేడిగా ఉందా? కృష్ణకి ఎంత కంఫర్టబుల్‌గా ఉంటే బావుంటుందని చెప్పి అన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారనమాట. అలా చూసుకోవటము, మళ్ళీ కృష్ణని అట్రాక్ట్ చేయటము. ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది కదా! ఎవరికైనా భార్యలకి అయ్యో! ఇంతమంది పెళ్ళాంలున్నారు ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతారేమో అనే భయం కూడా వాళ్ళకుంటుందనమాట. అయితే వాళ్ళందరూ కృష్ణని అట్రాక్ట్ చేయటానికి వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవటానికని ట్రై చేస్తూ ఉంటారనమాట. ఆహ్, వాళ్ళ బ్యూటీ చూయించి. కానీ కృష్ణ ఏమో ఆత్మారాముడనమాట. ఏమంటారు ఇక్కడంటే కృష్ణ ఆత్మారాముడు. కృష్ణకి ఇదంతా ఏమీ అవసరం లేదు. అసలైతే కృష్ణకి వీళ్ళకి రాణులతో కానీ, వాళ్ళ భార్యలతో కానీ, పిల్లలతో కానీ ఏమీ సంబంధం లేదు. ఏమీ అవసరం లేదు. తన్ తనకు తాను ఈజ్ కంప్లీట్ అనమాట కృష్ణ. అయితే వాళ్ళకి అర్థం కాదు ఈ విషయం. వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారనమాట అలా అట్రాక్ట్ చేసుకోవటానికి. అయితే ఇప్పుడు అంటే కృష్ణకి ఒక్కొక్క ఇంపార్టెంట్ భార్యలు 8 మంది ఉన్నారని మనం చూసాం కదా! ప్రీవియస్ చాప్టర్స్‌లో కూడా. అయితే ఇప్పుడు కృష్ణ ఫస్ట్ భార్య రుక్మిణి కి 10 మంది కొడుకులనమాట. వాళ్ళ పేర్లు ప్రద్యుమ్న, చారుసేన, సుదేషణ, చారుదేహ, సుకర్ణ, చారు, చారుగుప్త, భద్రచారు, చం చారుచంద్ర, విచారు అండ్ చారు అన్నమాట. అలా అని ఇలా అని పేర్లు పెట్టుకున్నారనమాట. రుక్మిణి కృష్ణతో పుట్టిన కొడుకుల్ని. ఈ కొడుకులు కాకుండా రుక్మిణికి ఒక కూతురు కూడా చాలా అందమైన కూతురు కూడా ఉందన్నమాట. ఆ తర్వాత రుక్మిణి తర్వాత సెకండ్ వైఫ్ సత్యభామ. సత్యభామ కూడా 10 మంది కొడుకులనమాట. వాళ్ళ పేర్లు భాను, సుభాను, స్వరభాను, భాను ప్రభాను, భానుమాన్, చంద్రభాను, బృహద్భాను, అతిభాను, శ్రీభాను, ప్రతిభాను అనమాట. ఇలా మనం కూడా పేర్లు పెట్టుకున్నప్పుడు పిల్లలకి మ్యాచ్ అయ్యేలా రైమింగ్ పేర్లు పెట్టుకుంటాం కదా! అలా కానీ వాళ్ళు కూడా పెట్టుకున్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏమో జాంబవతి. జాంబవతి కొడుకులు సాంబ, సుమిత్ర, పురుజీత్, సత్యజీత్, సహస్రజిత్, విజయ్, చిత్రకేతు, వసుమాన్, ద్రవిడ అండ్ కేతు. ఇంతమంది పిల్లలు. మళ్ళీ థర్డ్ వైఫ్ జాంబవతి కూడా అనమాట. అండ్ జాంబవతి అంటే కృష్ణకి కొంచెం ఎక్కువ ప్రేమ అనమాట. కొంచెం ఎక్కువ ఎఫెక్షన్ అని ఇక్కడ చెప్తున్నారు. జాంబవతి కానీ, జాంబవతి వాళ్ళ పిల్లలు, కొడుకులంటే కూడా కృష్ణ కొంచెం ఎక్కువ ప్రేమ, కొంచెం ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత వైఫ్ సత్య అనమాట. సత్య అనే భార్య కానీ, క్వీన్ కానీ, రాణి కానీ
నగ్నజీత్ అనే రాజు కూతురనమాట. ఈ సత్య వాళ్ళ కొడుకుల పేర్లు 10 కొడుకులు. వీర, చంద్ర, అశ్వసేన, చిత్రగుణ, వేగవాన్, వృష, అమ, శంకు, వాసు అండ్ కుంతి అనమాట. ఆ తర్వాత ఫిఫ్త్ రాణి, ఫిఫ్త్ భార్య కృష్ణునికి కాళింది అనమాట. మనం విన్నాం కదా కాళింది పేరు. వాళ్ళ పిల్లలు శృత, కవి, వృష, వీర, సుబాహు, భద్ర, శాంతి, దర్శ, పూర్ణమాస అండ్ సోమక అనమాట. ఆ తర్వాత సిక్స్త్ భార్యనేమో లక్ష్మణ. లక్ష్మణ ఎవరంటే లక్ష్మణ ఏమో మద్రాస్ ప్రొవిన్స్ వల్ల రాజు కూతురు అనమాట. వాళ్ళ పిల్లలేమో ప్రఘోష, గత్రవాన్, సింహ, బల, ప్రబల, ఊర్ధ్వగ, మహాశక్తి, సహ, ఓజ, అప్రజిత. ఆ తర్వాత భార్య మిత్రవృంద. మిత్రవృంద వాళ్ళ కొడుకుల పేరు వ్రక, హర్ష, అనిల, గృధ, వర్ధన, ఉన్నద, మహాంస, పవన, వహన, శృతి. ఆ తర్వాత 8th వైఫ్, 8 ఇంపార్టెంట్ వైఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళలో లాస్ట్ వైఫ్ భద్ర అన్నమాట. భద్ర వాళ్ళ కొడుకుల పేరు సంగ్రామజీత్, వృష్టసేన, సుర, ప్రహరణ, అరిజిత్, జయ, సుభద్ర, వామ, ఆయుర్, సత్యక. ఈ ఇంపార్టెంట్ 8 మంది భార్యలు కాకుండా వేరే 16,100 భార్యలు కూడా అందరికీ 10 మంది కొడుకులు ఉన్నారు అనమాట కృష్ణుడితో. ఇలా చూస్తే కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ కొడుకులు వైఫ్స్ కలిపి ఎంతమంది అవుతారండి? 16,000 మంది. 16,101 క్వీన్కి, రాణులకి అందరికీ 10 మంది కొడుకులు ఉన్నారైతే 1,61,080 మెంబర్స్ అయిపోయారు కదా. కృష్ణ ఫ్యామిలీ అంత పెద్దదన్నమాట. అయితే మనం ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ గురించి, కృష్ణ సంతతి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంతమంది పిల్లలు ఉన్నారనమాట కృష్ణ. అయితే కృష్ణ వాళ్ళ కృష్ణ ఫస్ట్ వైఫ్ కి అందరికన్నా పెద్ద కొడుకు పేరు ఏం చెప్పుకున్నాం మనం ఇందాక? ఎవరన్నా చెప్తారా? ప్రద్యుమ్నుడు. అవును మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అయితే ప్రద్యుమ్నుడు రుక్మిణి ఫస్ట్ కొడుకు కదా. అయితే ప్రద్యుమ్నుడు వైఫ్ పేరు మాయావతి అన్నమాట. అయితే ప్రద్యుమ్నుడు వైఫ్ మాయావతి ఎవరు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రద్యుమ్నుడు వైఫ్ పేరు ఏంటి మాతాజీ? మాయావతి మాతాజీ. మాయావతి. ఓకే, మాయావతి. అయితే ప్రద్యుమ్నుడి వైఫ్ మాయావతి ఎవరంటే రుక్మిణి వాళ్ళ బ్రదర్ ఉంటారు కదా, రుక్మి. అయితే ఈ చాప్టర్లో మనం రుక్మి వధం అని కూడా అనుకున్నాం కదా. ఆ రుక్మి వాళ్ళ కూతురు అనమాట. రుక్మి కూతురు రుక్మిణి కొడుకుకి చేసుకున్నారనమాట. అలా ఈ కాలంలో కూడా మనం చూస్తాం కదా, అలా చేసుకుంటారు పెళ్ళిళ్ళు. కానీ యాక్చువల్లీ అకార్డింగ్ టు వేదిక్ కల్చర్, వేదాల్లో అది యాక్సెప్టబుల్ కాదనమాట. అలా చేసుకోకూడదు అని ఉంది వేదాల్లో. కానీ ఇప్పుడు రుక్మిణి అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ సిస్టర్ ప్రేమ వలన వేరే రూల్స్ అన్ని పక్కన పెట్టేశాడు. తన కూతుర్ని ఇచ్చాడనమాట ప్రద్యుమ్నకు వైఫ్గా. అయితే ప్రద్యుమ్న తనే ఎంత అందంగా ఉంటాడంటే రుక్మి మాయావతి స్వయంవరంలో చూస్తుందన్నమాట. వేరే వచ్చిన రాజకుమారులందరూ తో ప్రద్యుమ్నాని కంపేర్ చేసుకుంటే ప్రద్యుమ్న ఎంత బాగుంటాడంటే కృష్ణుడు కొడుకు కదండి. మనం కృష్ణ చూసాం, ఎన్ని క్వాలిటీస్ కృష్ణకు ఉన్నాయో అలాంటి క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. అయితే వాళ్ళు వేరేగా కనిపిస్తారు కదా. అలా కనిపించి తను ఏం చేస్తుందంటే ప్రద్యుమ్నాని సెలెక్ట్ చేసుకుంటుంది స్వయంవరంలో యాజ్ తన భర్త.
సారీ మాతాజీ. ప్రద్యుమ్న భార్య పేరు రుక్మావతి. ప్రద్యుమ్న అండ్ రుక్మావతి పెళ్లి అవుతుందనమాట. మాయావతి కాదు, నేను రాంగ్ రాసుకున్నాను. ఇది రుక్మావతి. రుక్మావతి ఏమో రుక్మి కూతురు అనమాట. ప్రద్యుమ్నేమో రుక్మిణి కొడుకు. అయితే ఇప్పుడు రుక్మి గురించి కొంచెం చెప్పుకుందాము. రుక్మి ఎవరు? రుక్మిణి వాళ్ళ తోబుట్టువు కదా, బ్రదర్ అనమాట. అయితే రుక్మిణి మనకు తెలుసు కదా, రుక్మిణి కళ్యాణం కృష్ణుడితో ఎలా జరిగింది అని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకున్నారు కదా కృష్ణ రుక్మిణిని. అయితే అన్ని అదంతా అయ్యేప్పటికీ బ్రదర్ కదా, ఎప్పుడు కూడా అపోజ్ చేస్తారు మా సిస్టర్ని ఎలా తీసుకుని వెళ్ళిపోతున్నారని. దాంట్లో ఏమవుతుందంటే ఆ ఇన్సిడెంట్లో రుక్మికి చాలా హరాస్మెంట్ అండ్ ఇన్సల్ట్గా కూడా అయి ఉంటుంది అనమాట. వాళ్ళు వద్దన్నప్పుడు కృష్ణుడు ఫోర్స్ఫుల్లీ తీసుకొచ్చేసేపటికి రుక్మికి బాధ అవుతుంది. మా చెల్లినో అక్కనో నాకు తెలియదు కానీ మా సిస్టర్ని ఎలా ఇలా తీసుకెళ్ళిపోయారు అని చెప్పి ఆపడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళని తోసేసి కానీ వాళ్ళని వద్దని చెప్పి కానీ తీసుకొచ్చేసినప్పటికి చాలా ఇదవుతుందనమాట. రుక్మి చాలా అప్సెట్ అవుతాడు. చాలా కోపం ఉంటుంది. ఇప్పటికీ కోపం ఉంటుంది లోపల. కృష్ణ అంటే అంత ఇష్టం ఉండదు రుక్మికి. అయితే అయినా కానీ ఏం చేస్తాడంటే రుక్మిణి గురించి తన తోబుట్టు అని చూసి తన గురించని తన కూతుర్ని రుక్మావతిని ప్రద్యుమ్నకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాతేమో తన గ్రాండ్ డాటర్ కూడా మన్మరాల్ని కూడా ప్రద్యుమ్న కొడుకు అనిరుద్ధ ఉంటాడు. అనిరుద్ధకు కూడా తన మన్మరాల్నిచ్చి పెళ్లి చేస్తాడనమాట. అయితే కృష్ణ సంతతిలో కొడుకేమో ప్రద్యుమ్న, ఆ తర్వాత మన్మడేమో అనిరుద్ధ. ప్రద్యుమ్న భార్యేమో రుక్మావతి అండ్ అనిరుద్ధ భార్య కూడా రుక్మి కూతురు మన్మరాలే అనమాట. అలా రుక్మిణి ప్రేమ వలన, రుక్మిణి పైన ఉన్న ప్రేమ వలన తన కూతుర్ని మళ్ళీ కూతుర్ని కూడా కృష్ణ ఫ్యామిలీలోనే పెళ్లి చేస్తాడనమాట రుక్మి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రద్యుమ్న పెళ్ళి అని చెప్పి కృష్ణ మళ్ళీ బలరామ, రుక్మిణి వాళ్ళందరూ అబ్బాయి సైడ్ వాళ్ళు కదా. మనం పెళ్ళికి వెళ్ళేప్పుడు అందరూ చుట్టాలతో అంత సంతోషంగా వెళ్తాం కదా, అలా వీళ్ళందరూ వెళ్ళారనమాట అక్కడికి. అయితే పెళ్ళి ఎక్కడ జరుగుతుందంటే పెళ్ళి ఇప్పుడు రుక్మికి అంత ఇన్సల్ట్ జరిగింది కదా రుక్మిణి పెళ్ళి అప్పుడు. అప్పుడు ఒక ప్లేస్ తను ఎక్కడైతే ఇదంతా ఉంటుందో ఒక ప్లేస్ అంత డెవలప్ చేస్తాడంట అక్కడంతా. ఇండ్లు అవి కట్టుకుని రుక్మి ఒక ప్లేస్ డెవలప్ చేస్తాడంట. అయితే ఆ ప్లేస్ బోజక్తా అనమాట ఆ ప్లేస్ పేరు. అక్కడ పెళ్లి చేస్తాడు. తన కూతురు పెళ్లి కదా, ఇప్పుడు పెళ్ళి ఎక్కడ అవుతుంది? పెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంట్లో అవుతుంది. ఇన్ జనరల్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అరేంజ్ చేసేంత, అమ్మాయి తండ్రి అరేంజ్ చేస్తాడు. అయితే ఆ భోజక్తా అనే ప్లేస్లో పెళ్లి చేస్తారనమాట. అయితే పెళ్ళి అంతా బాగా జరిగిపోతుంది, ప్రశాంతంగా పెళ్లి జరిగిపోతుంది. ఎవరి పెళ్ళి ఇప్పుడు? ప్రద్యుమ్న రుక్మావతి పెళ్ళి అయిపోతుంది అనమాట. అయితే ఇది విని పరీక్షిత్ మహారాజుడు దీని గురించి విన్నప్పుడు కృష్ణుడికి రుక్మికి చాలా ఎనిమిటీ ఉంటుంది కదా, వాళ్ళిద్దరికి మధ్యలో అంత ప్రియమైన సంబంధం ఏమీ లేదు కదా. అయితే ఇలా పెళ్ళి జరుగుతుందా అని ఎవరైనా అనుకుంటారు కదా. ఇంత ముందు ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లోంచి, రుక్మిణికి కూడా వాళ్ళ అమ్మాయి కదా, రుక్మిణిని అలా తీసుకెళ్ళిపోయేసి పెళ్లి చేసేసుకున్నాడు కృష్ణుడు. మళ్ళీ ఏమైనా వీళ్ళు కూతుర్ని ఇస్తారా ఇంటికి అని అలా అనుకుంటారు కదా ఇన్ జనరల్ కూడా. అలాంటప్పుడు పరీక్షిత్ మహారాజు వింటే ఇది పెళ్ళి ఇలా జరిగింది అన్నప్పటికీ ఏమవుతుందంటే సుఖదేవ గోస్వామిని అడుగుతారనమాట. సుఖదేవ గోస్వామి ఎంత గొప్ప యోగి అంటే అతను ఫ్యూచర్ పాస్ట్లో ఏమైంది, ముందు కాలంలో ఏమైంది, ఏం జరిగింది అవన్నీ తనకు తెలుసు.
మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా ప్రెజెంట్‌లో ఏం జరుగుతోంది అందరి గురించి అన్నీ తెలుసు. మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా ఏం జరగబోతోంది అవన్నీ కూడా తెలుసనమాట సుఖదేవ గోస్వామికి. అయితే ఆయనను వెళ్లి అడుగుతారనమాట. ఆయనకి క్యూరియాసిటీ ఉంటుంది పరీక్షిత్ మహారాజ్. అడిగితే అన్ని డీటెయిల్స్ చెప్పండి. ఎలా జరిగింది పెళ్లి అని చెప్తే మహారాజ్ అడిగితే సుఖదేవ్ గోస్వామి అన్నీ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట. ఇలా ఇలా పెళ్లి అయింది అని. అయితే చెప్తారు. ఎంత అందంగా ఉంటాడంటే ఎన్ని సుగుణాలు ఉన్నాయంటే అందులో రుక్మావతి చూడగానే ఎంత ఆకర్షితులమైపోయిందంటే తను ఆహ్, వేరే వచ్చిన రాజకుమారులందరూ స్వయంవరంకొస్తారు కదా! స్వయంవరం ఉన్నప్పుడు ఏం చేస్తారు, అందరిని పిలుస్తారు. ఎవరు ఎంత బావుంటారో అని అక్కడ అన్నీ వాళ్ళు చూయించుతారనమాట. వాళ్ళు ఏమేమి వాళ్ళకి విద్యలొస్తాయో అవన్నీ ప్రదర్శిస్తారక్కడ స్వయంవరంలో. ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయటానికనమాట. అయితే అలా అన్నీ ప్రదర్శించినా కానీ అందరూ రాజకుమారులు రుక్మిణి ఎంత అట్రాక్ట్ అవుతుందంటే ప్రద్యుమ్న వైపే అట్రాక్ట్ అయ్యి ప్రద్యుమ్ననే పెళ్లి చేసుకుంది అని అలా చెప్తారు. అంటే హ్మ్, ఊరికే కృష్ణుడు కొడుకు అని చెప్పి పెళ్లి చేసేసుకుంది అని కాదు కానీ అతను ఎలిజిబుల్, తను కరెక్ట్ హస్బెండ్ తను నాకు అని చెప్పి చూసే పెళ్లి చేసుకుంటుందనమాట. అది అలా అని సుఖదేవ్ గోస్వామి చెప్తారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రద్యుమ్న పెళ్లి అయిపోయింది రుక్మితో. ఆహ్, ఆహ్, త ఆ తర్వాత ఏమైతుంది, అనిరుద్ధుడు పుడతాడు. అనిరుద్ధుడు కూడా పెళ్లి ఏజ్ వచ్చేస్తుంది. అయితే మళ్ళీ రుక్మి ఏం చేస్తాడంటే మళ్ళీ రుక్మిణి మన్మడు కదా అనిరుద్ధ అని చెప్పి మళ్ళీ అదే ప్రేమతో మళ్ళీ తనకు మన్మరాల్ని కూడా మన్మరాలు పేరు రోచన అనమాట. రోచన. అయితే ఆ అమ్మాయిని కూడా వాళ్ళింటి కృష్ణ ఇంటికి ఇస్తాడనమాట పెళ్ళికి. మళ్ళీ అనిరుద్ధ అనే ప్రద్యుమ్న కొడుకు ఎవరైతే రుక్మిణి అండ్ కృష్ణ మన్మడో అతనికి మళ్ళీ రోచన అనే అమ్మాయి ఎవరైతే ఉందో రుక్మి వాళ్ళ హ్మ్, మన్మరాలు తనతో పెళ్ళవుతుందనమాట. ఇలా హ్మ్, ఇలా రుక్మి అండ్ రుక్మిణి ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ ముందే వాళ్ళు రిలేటివ్స్ కదా! చుట్టాలవుతారు. మళ్ళీ ఈ పెళ్లి తర్వాత కూడా వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతారనమాట. ఆహ్, ఈ పెళ్లి తర్వాత ఏమవుతుందంటే హ్మ్, రుక్మికొక ఫ్రెండ్ ఉంటాడనమాట. ఫ్రెండ్ ఎవరంటే కళింగ అనే ఒక రాజ్యం ఉంటుంది. కళింగ రాజ్యము రాజు ఏమో రుక్మికి ఫ్రెండ్ అనమాట. అయితే అక్కడ పెళ్లి అయ్యాక ఏం చేస్తాడంటే ఈ రాజు రుక్మి రుక్మికొక ఐడియా ఇస్తాడు. ప్రతి చోట ఎక్కడ అయితే ఇవి గొడవలైనప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కదండీ మనకు. మహాభారతంలో కూడా చూసాం మనము. ఎవరో ఒకరుంటారు. వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. రామాయణంలో కూడా మనం చూస్తాం. రాముడిని వనవాసంకి పంపించమని చెప్పి ఎవరు చెప్తారు? కైతే ఐడియా ఉండదు కదా తల్లికి. అయితే ఎవరో చెప్తే వినేసి ఇట్లా ఇక్కడే ఎవరు అంటే చెప్పేవాళ్ళు కళింగ రాజు అనమాట. కళింగ రాజు రుక్మికి చెప్తాడు. ఏదో బలరాముడు కూడా ఎళ్ళుంటాడు కదా పెళ్ళికి. బలరాముడిని ఇది చేస్తారు జూదం ఆడటానికి అని చెప్పి ఇది చెయ్యు అను అడుగు అడిగితే క్షత్రియుడు కదా ఎప్పుడు వద్దనలేడు అని చెప్పి. అయితే క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇలా కానీ జూదం ఆడటానికి పిలిచినప్పుడు వాళ్ళు వద్దనరనమాట. అంటే ఏదో భయపడిపోయారు అని అనుకుంటారు కదా! జనాలేమనుకుంటారంటే, అరే! ఆడటము ఈయనకి చేత కాదేమో అలా అనుకుంటారు జనాలని చెప్పి వాళ్ళెప్పుడూ వద్దని చెప్పరు. ఆడతారు. మనం చూసాం కదా! యుధిష్ఠిర్ ఎలా ఒప్పుకునేస్తాడు. దాంతో ఎన్ని తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా ఆహ్, ఆడమని చెప్తే సరే అని చెప్పి బలరాముడికి ఈ యాక్చువల్లీ అయితే ఇది చెస్ కానీ, జూదం ఆడడం కానీ బలరాముడికి
అంత రాదులే. వేరేవన్నీ బాగొస్తాయి. వేరే విద్యలన్నీ చాలా వేరే గేమ్స్ అన్నీ వస్తాయి. కానీ ఇదొక్కటి అంత రాదు. కానీ వద్దని ఎలా అంటారని చెప్పి, ఎలా అన్నానని చెప్పి ఆడడం స్టార్ట్ చేస్తాడనమాట వాళ్ళతో. అయితే ఆడితే అప్పుడు ఆ కాలంలో ఊరికే మనం ఇప్పుడు గేమ్స్ ఆడితే అలా ఊరికే ఆడతాం, మర్చిపోతాము, అయిపోతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఆడడం ఏంటంటే వాళ్ళు ఏదైనా పెడతారనమాట. బెట్ చేస్తారు. అయితే వాళ్ళు 100 నాణ్యాలు, బంగారు నాణ్యాలు పెట్టి ఆడడం స్టార్ట్ చేస్తారనమాట. అయితే రుక్మి అండ్ తన ఫ్రెండ్ ఆహ్, ఏం చేస్తారంటే చీట్ చేస్తారు. చీట్ చేసేసి ఆహ్, హ్మ్, అది బలరాముడు ఓడిపోయాడు, ఓడిపోయాడు అని చెప్పి ఊరికే చెప్తాడు. యాక్చువల్లీ అయితే ఓడిపోయి ఉండడు. కానీ ఊరికే అలా ఓడిపోయాడు అని చెప్పి కాయిన్స్ అన్ని గోల్డ్ నాణ్యాలన్నీ తీసేసుకుంటారనమాట. తీసేసుకొని నెక్స్ట్ ఇంకా మళ్ళీ పెట్టాలి డబ్బులు అని చెప్తే మళ్ళీ 1000 నాణ్యాలు పెడతారనమాట. 1000 బంగారు నాణ్యాలు పెట్టేసి, బలరాముడు అవి కూడా ఓడిపోయాడని చెప్పి అలా అన్నీ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. చీటింగ్ చేసి యాక్చువల్లీ తప్పుగా యాక్చువల్లీ అయితే బలరాముడు ఓడిపోలేదు. కానీ వీళ్ళు ఓడిపోయా అని చెప్పి ఇద్దరు కలిసి ఇది చేస్తారనమాట. ఓడించేసేసి డబ్బులు తీసేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఆ 'కళింగ రాజుకిను, రుక్మికి' ఒక ఛాన్స్ దొరుకుతుందనమాట. ఓడిపోతున్నాడు ఇది, అది అని చెప్పి ఏవేవో మాట్లాడుతా ఉంటారు. అన్నీ అక్కడిక్కడ మాటలు మాట్లాడతారు కృష్ణ, బలరాముడి గురించి. ఏమంటారంటే, వీళ్ళు గోపాలకులు. వీళ్ళెక్కడ రాజులా ఏమన్నా? వీళ్ళు క్షత్రియులా? వాళ్ళేదో అలా ఆవులు మేసుకొని ఇలా బ్రతికిన వాళ్ళు. వాళ్ళకి ఇలాంటి గేమ్స్ అవన్నీ ఏమొస్తాయి? వాళ్ళలో ఏమి క్వాలిటీస్ లేవు. మంచి క్వాలిటీస్ లేవు. ఏదో ఎలా ఓడిపోతున్నారు. అలా అలా అని ఏమేమో మాట్లాడుతుంటే బలరాముడికి చాలా కోపమొస్తుందనమాట. కానీ ఇప్పుడు పెళ్లి అయింది కదా! ఇప్పుడే. ఆ పెళ్లిలో ఈ గొడవలెందుకు అన్నీ అని చాలా, చాలా తనకు తను కంట్రోల్ చేసుకుంటాడనమాట. వాళ్ళేమైనా మాట్లాడని పోనీ అని చెప్పి. కంట్రోల్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా, ఇంకా అతిగా చేసేస్తుంటారనమాట. వాళ్ళు ఇప్పుడు ఏమనట్లేదంటే ఇంకా కోపం తెప్పించటానికి ఇలా పళ్ళు చూయించుకుంటూ నవ్వి మీరు ఓడిపోతున్నావు నువ్వు. నీకు రాదు ఏమి అలా అలా అని చెప్పేసి చాలా ఇరిటేట్ చేస్తారన్నట్టు. కోపం తెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇద్దరు కలిసి. అయితే బలరాముడు అయినా ఊరికే ఉంటాడు. ఆ 10,000 నాణ్యాలు కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేసాక మళ్ళీ ఏమంటారంటే ఒక 1,00,000 నాణ్యాలు పెట్టేసి ఆడదామని చెప్పి మళ్ళీ ఒకసారి దాన్ని ఆహ్, అంటాడనమాట. ఆడు ఆడు అంటే రుక్మి ఆడు ఆడు అంటే బలరాముడు మళ్ళీ ఒక 1,00,000 బంగారు నాణ్యాలు కూడా పెట్టేసి ఆడతాడనమాట. అవి కూడా మళ్ళీ వీళ్ళేం చేస్తారంటే చీటింగ్ చేసేసి తప్పు తప్పుగా గేమ్ ఆడేసి ఏం చేస్తారంటే ఆ 1,00,000 బంగారు నాణ్యాలు కూడా తీసేసుకుంటారు. తీసేసుకొని ఇప్పటికీ ఈ టైం వరకు బలరాముడికి చాలా కోపమొచ్చేస్తుంది. బలరాముడి కళ్ళు ఎర్రగా ఉంటాయి కదా! ఆహ్, అవి ఇంకా కూడా కోపంతో ఇంకా ఎర్రగా అయిపోయేసి ఇలా చూస్తూ ఉంటారనమాట. ఇంకా కంట్రోల్ చేసుకుంటూ ఈ పెళ్లి టైం అప్పుడు ఎందుకులే అని అలా కంట్రోల్ చేసుకుంటూ తను ఆపుకొని ఉంటాడు. ఆపుకొని ఉంటే అక్కడికి కూడా రుక్మిణి వాళ్ళు ఆగరు. ఏమంటారంటే ఇందాక 1,00,000 నాణ్యాలు పెట్టారు కదా! ఆ తర్వాత 1,00,00,000 నాణ్యాలు పెట్టి ఛాలెంజ్ అది బెట్ చేస్తాను అని చెప్పేసి అనేసి బలరాముడు కూడా ఒప్పుకుంటాడు. అయి పెట్టేసి మళ్ళీ ఆడతారు. అయితే ఈసారి కూడా బలరాముడు ఆహ్, ఏమి విన్నర్ అవుతాడనమాట. అకార్డింగ్ టు రూల్స్ సరిగ్గా చూస్తే అయితే బలరాముడే గెలుస్తాడు ఆ గేమ్. అయితే కూడా వీళ్ళేం చేస్తారంటే వాళ్ళు చీటింగ్ చేసేసి లేదు లేదు మేమే గెలిసాము ఈ ఆట మేమే గెలిసామని చెప్పేసి ఆ బంగారు నాణ్యాలు కూడా అన్నీ తీసుకుపోయినప్పటికీ ఆకాశవాణి అవుతుంది. ఆకాశవాణి అయిపోయి ఆకాశవాణిలో ఏం చెప్తారంటే, లేదు బలరాముడు ఏమీ ఓడిపోలేదు. బలరాముడే గెలిసాడు అసలకి. అది అని చెప్తాడు. కానీ రుక్మి ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడంటే వాళ్ళ స్నేహితుడు కళింగ రాజు ఉన్నాడు కదా అని చెప్పి తన ముందర ఏదో నేను చాలా గొప్ప అని ఇంకోటేంటంటే కృష్ణుడి మీద కోపం ఎప్పుడూ ఉన్నది రుక్మికి.
ఆ కోపము ఇది అన్నీ కలిసి ఫ్రెండ్ సపోర్ట్ చూసి చేస్తారు కదా కొంతమంది. అంత చెడ్డవాళ్ళు కాదు కానీ ఎవరో సపోర్ట్ చేసి వాళ్ళని చెయ్యి అని చెప్పేప్పటికి వాళ్ళు చేయకూడనివి కూడా చేసేస్తారు. అలాగే ఇప్పుడు ఈ కళింగరాజు సపోర్ట్ చూసి తన స్నేహితుడు సపోర్ట్ చూసి ఏం చేస్తాడంటే తను రుక్మి కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. నేనే గెలిచాను ఇవన్నీ నావే, ఈ నాణ్యాలన్నీ నావే అన్నట్లు. బలరాముడికి నాణ్యాలతో అంతేమీ లేదు కానీ ఎలా వాళ్ళు ఈ కృష్ణుడిని ఇన్సల్ట్ చేసి తనని ఇన్సల్ట్ చేసి వాళ్ళ గురించి ఎంత చెడ్డగా మాట్లాడుతున్నారని చెప్పి ఆ కోపంతో తన గద తీసుకొని రుక్మి తలపైన గట్టిగా ఒకటి కొడతాడనమాట. కొట్టేపటికి రుక్మి అక్కడ చనిపోతాడు. బలరాముడు ఎంత బలవంతుడంటే ఒక్కసారి అలా కొట్టగానే రుక్మి కింద పడిపోయి చనిపోతాడు. అయితే ఇప్పుడు రుక్మి చనిపోవడం ఏ రోజు జరిగింది? అనిరుద్ధ మ్యారేజ్ అయిన స్పెషల్ డే. అది స్పెషల్ డే కదా మనం అనుకుంటాం కదా అలా మంచి రోజులు ఉన్నప్పుడు చెడ్డవేమీ జరగకూడదని చెప్పి అంత కంట్రోల్గా ఉంటాడనమాట బలరాముడు. ఏమీ అనకూడదు కానీ అప్పుడు ఎలా అంటే రుక్మికి ఆ టైం వచ్చేసింది అనమాట. అది అంటారు కదా చావు తాండవం చేస్తుంది, యమరాజుడు వచ్చేసాడు అన్నట్లు అంటూ ఉంటాం కదా మనం ఇన్ జనరల్ మాట్లాడేప్పుడు. టైం వచ్చేసింది అతనికి, అందుకే అలా బిహేవ్ చేశాడు, కొంచెం ఊరుకుని ఉంటే అయిపోయేది కదా అని అట్లా అనుకుంటాం కదా మనం కూడా. యూజువల్లీ ఏమైనా న్యూస్ వింటే ఆ టైంలో అక్కడ ఉండకుండా ఉంటే అయిపోయేది అని చెప్పి కొట్టుకోవడం అది ఎలా అవుతుంది అలా ఇక్కడ అనమాట. అంత ఎక్కువ ఇన్స్టిగేట్ చేశాడు, అంత ఎక్కువ అతన్ని బలరాముడిని వాళ్ళు ఇరిటేట్ చేస్తారనమాట. అందుకే బలరాముడు అక్కడ కంట్రోల్ పోతుందన్నమాట. అందుకే అలా రియాక్ట్ అయ్యారు, లేకపోతే అలా యూజువల్లీ అవరు అని చెప్పి చెప్తారంట. అయితే ఇప్పుడు ఏమంటారంటే ఇలాంటివన్నీ క్షత్రియ ఫ్యామిలీస్లో ఇలాంటివన్నీ కామనే అని చెప్తారనమాట. ఎవరైనా ఏమన్నా అంటే కొట్టడము చంపడము అది క్షత్రియుల్లో అలా జరుగుతుంది అని ఒకటి చెప్పారనమాట. ఇది చూసి అప్పుడు బలరాముడు రుక్మి తలపైన గదతో కొట్టినప్పుడు ఇది చూసి ఆ కళింగరాజు, ఇక్కడ పేరు ఇవ్వలేదండి, కళింగరాజు అనే చెప్పారు. కళింగరాజు ఏం చేస్తాడంటే అక్కడ నుండి పరిగెత్తిపోవాలని చూస్తాడు. అన్నీ చేశాడు కదా, అతని గురి వల్లనే అన్నీ అయినాయి. అయితే చూసి భయపడిపోయి ఇంకా ఇప్పుడు రుక్మి పని అయితే అయిపోయింది, చనిపోయాడు, ఇప్పుడు నన్ను పట్టుకుంటారని చెప్పి అక్కడ నుండి పరిగెత్తిపోవడానికి ట్రై చేస్తాడు. అయితే బలరాముడు ఏం చేస్తాడంటే అతనితో బలరాముడికి ఏమీ ఇది లేదు కానీ అక్కడ అతనే కదా అలా మాట్లాడి ఎంత రెచ్చగొట్టి రుక్మిణి అది చేశాడా, అంత ఇంపార్టెంట్ డే రోజు అని చెప్పి ఆ కోపంతో అతను ఎలా పళ్ళు చూయించుకుంటూ నవ్వాడు అని చెప్పి ఆ కోపంతో అతన్ని కూడా పట్టుకొని పళ్ళు విరగొట్టేస్తాడని చెప్పారు ఇక్కడ. ఆ గదాతోనే పళ్ళు విరగొట్టేస్తాడు. అక్కడ రుక్మి వాళ్ళ సపోర్టర్స్ కానీ వీళ్ళ అనుయాయులు కానీ అందరూ ఉంటారు కదా, రాజులకి ఇంతమంది వాళ్ళు వెంటుంటారు, వాళ్ళందరూ ఇది చూసి పరిగెత్తిపోయారనమాట. బలరాముడు నెక్స్ట్ వాళ్ళని పట్టుకుంటాడా అని చెప్పి వెళ్ళిపోతారనమాట. అయితే ఇలా మనం ఏం చెప్పుకున్నామంటే కృష్ణుని సంతతి, కృష్ణుని పిల్లలు ఎంతమంది ఉన్నారు అని చెప్పుకున్నాము. ఇంకోటి ఏ రోజు ఎలా బలరాముడి చేత రుక్మి వధమైంది, ఎందుకు అయింది అని చెప్పి కూడా చెప్పుకున్నాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వెల్ సెడ్. బాగా ప్రిపేర్ అయ్యారని అర్థమవుతుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. ఇలాగే ఛాన్స్ తీసుకొని బాగా ఇంప్రూవ్ అవడానికి ప్రయత్నం చేస్తుండండి. ఓకే, హరి బోల్ మాతాజీ, హరి బోల్, బాగా చెప్తారు. హరి బోల్. हरि बोल माताजी. हरि बोल माताजी, हरि बोल. हरि बोल माताजी. हरे कृष्ण. हरि बोल माताजी.
బాగా అందరూ చెప్పారు. ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. అందరూ వచ్చారు మాతాజీ చక్కగా. ఎవరేమి అబ్సెంట్ అవ్వలేదు. అదే స్టార్ట్ అయినప్పుడు అనిపించింది 4 మెంబర్స్ ఉన్నామని. మనకి ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో కదా, అవును కొంత బిజీ ఉంటారు కానీ మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు. వెరీ నైస్. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. ధన్యవాదాలు అందరికి. శ్రావణి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. ఏమీ లేకపోతే డౌట్స్ క్వశ్చన్స్ ఎండ్ చేయండి. ఓకే, ఓకే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం.